హాయ్ ఎవరీవన్, నేను మీ డాక్టర్ అలీ. నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య మన వ్యూవర్ ఒకతను ఒక ఫీమేల్ పర్సన్ మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆమె అడుగుతుంది ఏంటంటే, మా భర్త వయసు 40 సంవత్సరాలు, 6 ఏళ్ల నుంచి మా వారి తీరులో అసౌకర్యంగా ఉంటుంది. కేవలం 3 నిమిషాల్లోనే కలయికను ముగిచ్చేస్తున్నారు. సో ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ భర్త వితిన్ 3 మినిట్స్‌లోనే వాళ్ళ ఇజాక్యులేషన్ అనేది జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుంది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో యాక్చువల్‌గా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో మన బాడీలో ఏంటంటే టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ అనేది ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ గానీ, స్ట్రెస్ ఉన్న వాళ్ళలో, లేకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళలో మనకి ఈ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ అనేది స్లోగా డెఫిషియట్ అవుతా ఉంటుంది. సో యాక్చువల్‌గా ఇప్పుడు ఉన్న పారామీటర్స్ ప్రకారంగా చూసుకుంటే, సో 30 సంవత్సరాల మన గ్రాఫ్ అనేది 14 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది హైలో ఉంటుంది. సో ఎప్పుడైతే 40 సంవత్సరాలు దాటుతుందో, 30 ఇయర్స్ దాటుతుందో, 30 నుండి మన గ్రాఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి ఒక 2-3% టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనం చెప్పేదేంటంటే, ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మనం ఆప్టిమమ్‌గా ఉంచుకోవాలి అనుకుంటే, మనం చేయాల్సిన పనేంటంటే, మనం తీసుకునే ఆహారంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉండే ఫుడ్‌ని మనం ఎక్కువ తీసుకోవటము. సో అదేవిధంగా ఒకవేళ మనం ఎలాంటి ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే, దాంట్లో ఎక్కువగా మనం కీగల్ ఎక్సర్సైజ్ చేయటం కానీ, యోగా లేకుంటే ఈ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసుకోవడం చాలా మంచిది. సో అదేవిధంగా మనం ఇది స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఎక్కువగా చేసుకోవటము. అనవసర విషయాలు మనం ఎక్కువగా ఆలోచించి చూడటం వల్ల ఏం జరుగుతుందంటే, మన బాడీలో ఈ కార్టిజాల్ లెవెల్స్ పెరిగి సో ఎఫెక్ట్ ఏమవుతుందంటే, మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆప్టిమమ్‌గా ఉండాలనుకుంటే, మనకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నిద్ర అనేది ఆప్టిమమ్‌గా ఉండడం కోసం మినిమమ్ 6-7 లేకుంటే 7-8 గంటలు నిద్ర అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అని. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.